అపర్ణ మాట్లాడుతూ ఉంటే కావ్య ఇలా అంటూ ఉంటుంది. ఇంతకుముందు ఏం జరిగిందనేది నాకనవసరం. ఇప్పుడు ఏం జరుగుతుందనేది నాకనవసరం. ఎందుకంటే ఇంకా నా భర్త అడుగుజాడల్లోనే నేనుండాలనుకుంటున్నాను. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నా భర్త ఎలా తల వంచుతారో నేను కూడా అలాగే తల వంచుతాను. నా భర్తతోనే నేను వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా మీరు తీసుకున్న నిర్ణయానికి నేను ఏ అడ్డు చెప్పను అని చెప్పేసి అంటూ ఉంటుంది అపర్ణతో కావ్య. అలా అనగానే ఇంకా రాజు కూడా షాక్ అయిపోయి తన భార్య వైపు చూస్తూ ఉండిపోతాడు. అది అన్నది కాక ఇంకా ఇలా అంటూ ఉంటుంది కావ్య. ఇంకా నా భర్త ఇంట్లో వెళ్ళిపోతూ ఉంటే నేను కూడా ఉండలేను. నా భర్త అడుగుజాడల్లోనే నా భర్తతో పాటే వెళ్ళిపోతాను నేను ఇంట్లో నుంచి అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. ఆ మాటలు విన్న అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా రాజు కూడా అంతే, నా భార్య నా కోసం నా వెనకాలే వస్తానంటుంది అన్నట్లుగా చూస్తూ ఉండిపోతాడు. ఇక్కడ చిట్టి కూడా అంతే, తను అలా చూస్తూ ఉండిపోతుంది ఇంకేం మాట్లాడకుండా. ఇంకా రాజు అయితే ఇంకా తన బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత కావ్య భుజాలపైన పడుకొని అలా ఏడుస్తూ ఉంటాడు. కావ్య మాత్రం రాజు గురించి మొత్తం తెలుసుకుంటుంది కాబట్టి ఆ బిడ్డకు తండ్రి రాజు కాదు నా మామయ్య గారు అని తెలుసుకున్న కావ్య ఇంకా తన భర్తనైతే దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా కొద్దిసేపు అయితే ఇంకా బాధలో ఉండిపోతారు. మరి ఆ తర్వాత ఇంట్లో నుంచి రాజు కావ్య ఇద్దరు వెళ్ళిపోతారా ఆ బాబుని తీసుకొని, మరి లేదంటే ఇంకెవరైనా వచ్చి ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఆపుతారా? మరి దీనికి సుభాష్ ఎలా నిర్ణయం తీసుకొని ఉంటాడు అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.